ఇది మీ ప్రజాపాలన? నిజంగా నీది ప్రజాపాలన అయితే ప్రగతి భవన్ ముందు కంచెలు ఊలగొట్టిన నువ్వు మీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వేసినటువంటి కంచెల్ని, నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వేసిన కంచెల్ని నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చినాక నువ్వు తీసేసుకున్నావు. మరి అదే అసెంబ్లీ ముందు కంచెలు ఎందుకు కూలగొట్టలేవు? నీది ప్రజాపాలన అయితే. ప్రజాపాలన పేరిట దరిద్రపు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మాట నేను బాధతో చెప్తా ఉన్నా. ప్రజలు ఏ ఆశతోని, ఏ నమ్మకంతోని, ఏ విశ్వాసంతోని మీకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కుటుంబ పాలన అని మమ్మల్ని అన్నావు కదా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? ఇద్దరు అన్నదమ్ములు కాదా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? కోదాడ ఎవరు? హుజూర్ నగర్ ఎవరు? ఇద్దరు భార్య భర్తలు గారా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ నీ తమ్ముళ్లకు, నీ బంధుమిత్రులకు అధికారిక పదవులు లేకున్నా వికారాబాద్ జిల్లా కేంద్రంలో సెక్రటరియట్లలో, కొడంగల్లో అధికారిక కార్యక్రమాల్లో, సమీక్షల్లో, వేదికల మీద కూర్చుండడం కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? ఇష్టారీతిన మీరు చేసుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్లు, ఇస్తున్నటువంటి పోస్టింగులు, ఎవరెవరు మీ బంధుమిత్రులకు ఎక్కడెక్కడ రిజిస్ట్రార్లుగా, ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఇవన్నీ మీ కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన పేరిట తెలంగాణలో పరిపాలనను గాలి కొదిలేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో కుటుంబ పాలన నడుస్తూ ఉంది, కబ్జాల పాలన నడుస్తూ ఉంది, ఢిల్లీకి కప్పం కట్టే పాలన నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. మామూలు బిజీగా లేరు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ పొంటి మీరు కొంచెం గడిదికి పోయి చూడిపోరి, నార్సింగి, కోకాపేట, తెల్లాపూరు, కొల్లూరు అటువైపు పోయి చూడుర్రి. ఎవరి లేఅవుట్లు నడుస్తూ ఉన్నాయి, ఎవరి కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, రాత్రికి రాత్రి ఏ కంపెనీల బోర్డులు వెలుస్తూ ఉన్నాయి భూములలో. దయచేసి ఒక్కసారి మీడియా కూడా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నా. ప్రజాపాలన పేరిట నీతి సూక్తులు ఇటువైపు చెప్తూ ఇంకోవైపు దరిద్రపు పాలన చేస్తూ రాష్ట్ర సంపదను, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఇక ఇది మాట్లాడితే ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఓపిక లేదా, బీఆర్ఎస్ వాళ్ళు 100 రోజుల దాకా ఆగరా అని అంటారు. నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. మీడియా సోదరులు, మీరు పోయిన తర్వాత మీ లైబ్రరీలోకి వెళ్ళి మీరు ఫుటేజ్లు తీరు పాతాయి. 2014లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంటు మీద వీళ్ళు ఎట్లా లొల్లి పెట్టిర్రు, ఏ రకంగా వీళ్ళు గొడవలు చేసిర్రు ఒక్కసారి మీరు అందరూ కూడా మీ లైబ్రరీలోంచి ఆ పాత వీడియో ఫుటేజీలు తీయాలని నేను కోరుతా ఉన్నా. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన కరెంటు కష్టాల గురించి వీళ్ళే అసెంబ్లీలో లొల్లి పెట్టిర్రు. అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసిర్రు, పరిపాలన చేత కాదని మాట్లాడిర్రు. అటువంటి వీళ్ళు ఇవాళ మేము నెల రోజుల తర్వాత మీరే డేట్లు పెట్టిర్రు, మీరే డెడ్లైన్లు పెట్టిర్రు, మీరే పని చేస్తామన్నారు, మీరే ఇంద్రమ్మ రాజ్యం అన్నారు, మీరే ఎంత దూరం పోయిండ్రు, అప్పులు తీసుకొని బ్యాంకులలోకి వెళ్ళి 2 లక్షల రుణమాఫీ చేస్తుంది ఇంద్రమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. చాలామంది రైతులు 2 లక్షల దాకా రుణం తీసుకున్నారు. మరి ఎందుకు రుణమాఫీ చేస్తలేరు? అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా చాలా మీరు చెప్పినారు. పెళ్ళిళ్ళు చేసుకోకండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి పథకం కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు మరి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఏమైంది? ఇవాళ తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా అటువైపు ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు వస్తలేవు. యాసంగి పంట వేసుకోవడానికి ప్రజానీకమంతా మరి ఎదురు చూస్తూ ఉన్నారు, నీళ్ళు ఎందుకు ఇస్తలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ప్రకటిస్తామన్నారు, అవి ఎటుపోయినాయి. నిరుద్యోగ భృతి 4,000 ఎటుపోయింది, మహిళా సోదరిమణులకు ఇచ్చే 4,000, మన పెద్దలకు ఇచ్చే 4,000 పెన్షన్లు ఏమైనాయి, మహిళా సోదరులకు ఇచ్చే 2,500 ఏమైనాయి, 500 గ్యాస్ సిలిండర్ ఏమైంది. ప్రకటనలు మాత్రం మీకు నచ్చిన మీడియా సంస్థల్లో, నచ్చిన పేపర్లో, టీవీల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చినారు. నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నా. మొన్న మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించారు కదా, ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని చెల్లించిర్రు, ఉద్యోగులకు జీతాలు ఎన్ని చెల్లించిర్రు, ఏదైనా ఒక పేపర్
వార్తలలో అందరికి జీతాలు పడ్డాయి అని చెప్పుడు కాదు. రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి, రైతులకు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి, తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించి మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇప్పటివరకు డబ్బులు వేసిరు వాళ్ళ ఖాతాల్లో, దయచేసి ఈ ప్రభుత్వం అన్ని వివరాలు ఒక పేపర్ రూపంలో, ఒక పత్రం రూపంలో బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించిర్రు, ఆలోచించి అర్థం చేసుకున్నారు. ఎక్కడైనా ఇంత తక్కువ సమయంలో కేవలం ఒక 15, 20, 30 రోజుల సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజలు ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు ఎక్కడ కూడా జరగదు. మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది. దానికి ఇప్పటికైనా వీళ్ళు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని కాలయాపన చేయకుండా, కప్పిపుచ్చే ప్రయత్నాలు, తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలి, 6 గ్యారంటీలను 100 రోజుల్లో నెరవేర్చాలి. ప్రజాపాలన అని ఏదైతే మీరు ఒక మంచి పేరు పెట్టిర్రో దాన్ని పేరు లోపల కాదు ఆచరణలో చూపెట్టాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ప్రజలు